హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి ఫుడ్స్. ఈ వీడియోలో మిల్లెట్స్లోని ఒక రకమైన జొన్నలతో రవ్వ దోశను ఎలా వేసుకోవాలో చూపిస్తానండి. ఈ జొన్న రవ్వ దోశ చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటుంది. ఈ జొన్న రవ్వ దోశ తయారు చేసుకుని తిన్నారంటే మామూలు రవ్వ దోశ కంటే మీరు ఇది తినడానికి ఇష్టపడతారు. ఈ జొన్న రవ్వ దోశను తయారు చేసుకోవడానికి పిండి కలుపుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లోకి 1 కప్పు జొన్న పిండి, అరకప్పు బియ్యం పిండి, పావు కప్పు ఉప్మా రవ్వ అదేనండి సూజీ వేసుకుని 1 టీ స్పూన్ జీలకర్ర వేసి రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుని 2 కప్పులు నీళ్లు వేసుకుని దీంట్లోకి 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీరని ఈ విధంగా సన్నగా కట్ చేసేసుకుని వేసేసుకోండి. ఇప్పుడు ఎక్కడ ఉండలు లేకుండా ఒక విస్కర్తో కానీ లేదా ఒక గరిటతో కానీ బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా ఉండలు లేకుండా కలిపేసుకున్న తర్వాత మరో 2 కప్పులు నీళ్లు వేసేసి మరొకసారి బాగా కలిపేసుకోండి. ఈ జొన్న రవ్వ దోశలకు వేసుకునే పిండి చాలా పల్చగా ఉండాలండి. అప్పుడే రవ్వ దోశలు చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. ఇలా అన్నీ కలిపేసిన తర్వాత దోశ వేసుకునే ముందు 5 నిమిషాలు పక్కన పెట్టి ఉంచండి. 5 నిమిషాల తర్వాత ఇలా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని మనం తయారు చేసుకున్న పిండిని అడుగు నుంచి పైకి బాగా కలుపుకుని అప్పుడు దోశను వేసుకోవాలి. వేడివేడిగా ఉన్న పెనం మీద ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పిండిని వేసుకోండి. మనం నార్మల్గా దోశ పిండి గరిటతో వేసి నెరిపినట్టు కాకుండా ఈ విధంగా వేసేసుకోవాలి. 2 చెంచాల నూనెని దోశ పైన చుట్టూరా కూడా వేసేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కాలనివ్వాలి. దోశకి చుట్టూరా మంట తగలని ప్లేస్లో కూడా మనం పెనాన్ని అటు ఇటు అడ్జస్ట్ చేసుకుంటూ ఈ రవ్వ దోశని బాగా కాలనివ్వాలి. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి. అస్సలు ఫెయిల్ అవ్వదు. ఇక్కడ నేను చూపించిన కొలతలతో చేస్తే కనుక చాలా పర్ఫెక్ట్గా క్రిస్పీ అండ్ టేస్టీ రవ్వ దోశ రెడీ అయిపోతుంది. చూసారా, ఒక వైపు అంతా కాలిన తర్వాత ఈ విధంగా టర్న్ చేసేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకుంటే వేడివేడిగా జొన్న దోశ రెడీ అయిపోయింది. ఇంతకుముందు వీడియోలో జొన్న దోశ ఎలా వేసుకోవాలో చూపించానండి. ఇది జొన్న రవ్వ దోశ. ఈ వీడియో చూసి మీరు ఇంట్లో ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో రాసి తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ యమ్మీ రెసిపీస్ని చాలా సింపుల్గా నేర్చుకోవాలి అనుకుంటే సిరి ఫుడ్స్ ఇన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.